JPS Techno courses medical coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ సినిమా వదులుకోను. నాకు వచ్చిన సినిమా ఏదైనా నేను వదులుకోను. వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా అనుకోండి, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ వల్ల అనుకోండి, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి వేరే ఒత్తిళ్ల వల్ల అనుకోండి. ఎందుకులేండి సార్ మురళీధర్ గారు ఎవరు పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటే, ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఒక వ్యక్తిని అనుకుంటే ఆ క్యారెక్టర్కు అతన్ని అనుకోవడం కరెక్టు, అతన్ని తీసుకోవడం కరెక్టు, ఎవరైనా సరే. ఎందుకంటే దర్శకుడు అనుకుంటున్నది వేరు ఉంటుంది, రచయిత అనుకున్నది వేరు ఉంటుంది. దాన్ని నిలబెట్టగలిగే వాళ్ళు, దానికి ప్రాణం పోయగలిగే వాళ్ళు అవసరం. ఒక మహానటుడు ఉంటాడు, ఆ మహానటుడు కావాలనుకుంటే ఆ మహానటుడిని పెట్టుకోవాలి. అతను 1 కోటి అడుగుతున్నాడా, 10 కోట్లు అడుగుతున్నాడా, రూపాయి అడుగుతున్నాడా, కాలు గడుపులు పట్టుకునో, బతిమాలుకునో, బామాలుకునో, బుజ్జగించో, నచ్చజెప్పో, ఏదో చేసేసి అతన్ని కన్విన్స్ చేసుకుంటే నీవు సక్సెస్ అయ్యి, నీవు నీ కథకి న్యాయం చేకూర్చిన వాడివి అవుతున్నది నా అభిప్రాయం. అంటే బడ్జెట్ వల్ల అనుకోండి, కొన్ని కారణాల వల్ల అనుకోండి, కొన్ని సినిమాలు పోతున్నాయి. అయినా ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు అద్భుతమైనటువంటి సినిమాలు చేస్తున్నాను. మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, కథలో భాగమైనటువంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఒక మూలం, కథకు మూలమైనటువంటి క్యారెక్టర్సే ఇప్పుడు వస్తున్నాయి. ఫాదర్ క్యారెక్టర్స్ నుంచి కూడా నన్ను తప్పిస్తున్నారు, వేరే క్యారెక్టర్స్ వస్తున్నాయి, వేరే గెటప్స్ వస్తున్నాయి. ఒక సినిమాలో ఇప్పుడు నేను ఒక భూత మాంత్రికుడిగా చేస్తున్నాను, ఒక సినిమాలో క్రిస్టియన్ ఫాదర్గా చేస్తున్నాను, ఒక సినిమాలో ఒక ఊరిలో అమాయకమైనటువంటి ఒక గ్రామీణుడిగా చేస్తున్నాను. ఇవన్నీ విభిన్నమైన పాత్రలే. ఈ సినిమాలన్నీ రిలీజ్ అయితే మీకు తెర మీద ఈ రిలీజ్ అయ్యే సినిమాల్లో 10 సినిమాల్లో నేనే కనపడతాను మీకు. ఒక ఆర్టిస్ట్ ఏం కోరుకుంటాడో అవన్నీ మీకు దక్కుతున్నట్టున్నాయి అలాంటి పాత్రలు. దక్కుతున్నాయి. ఇప్పుడు చేస్తున్న పాత్ర, ఇప్పుడు ఆల్రెడీ నేను చేసిన సినిమాలు 6 ఫస్ట్ కాపీ సిద్ధమై రెడీ టు రిలీజ్ ఉన్నాయి. వాళ్ళ బేరాలు జరిగితే, వాళ్ళకు థియేటర్లు దొరికితే, వాళ్ళకు ఆ రోజు అనుకూలించింది అని అనుకుంటే, పలానా రోజున బాగుంటుంది అని అనుకుంటే, అన్ని సవ్యంగా జరిగితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సినిమాలు 6 ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఒక 6 సినిమాలు 70-80% పూర్తి అయి ఉన్నాయి. ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 4 మాసాల పీరియడ్లో ఇవన్నీ పూర్తిగా 100% విడుదలకు సిద్ధమై ఉంటే డిసెంబర్ 2025 లోపల నా సినిమాలు 10 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈ 4 మాసాల్లో 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే నెలకు యావరేజ్గా 2 పెట్టుకున్నా కూడా కదా, 2 పెట్టుకున్నా కూడా అంటే రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాలను కనపడుతున్నట్టే. ఒక ఆర్టిస్ట్కి ఇంతకు మించిన గుర్తింపు ఒక 40 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 4 మాసాల్లో ఫర్ ఎగ్జాంపుల్ 40 కావు, ఒక 40 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే 10 సినిమాలు నేను చేసినవి ఉన్నాయి దాంట్లో. అంటే ఏ సినిమాలో చూసినప్పుడు మురళీధర్ కనపడుతున్నాడు అనేది ఉంటుంది. ఇప్పుడు వస్తున్న సినిమాలు, ఇప్పుడు వస్తున్నటువంటి పాత్రలు మంచి బలమైన పాత్రలు వస్తున్నాయి. అదృష్టవశాత్తు నాకు విభిన్నమైన పాత్రలు వస్తున్నాయి, నేను కోరుకుంటున్న పాత్రలు వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమాలో RRRగా అసలు గోదావరి యాసని అచ్చుగుద్దినట్టుగా దింపేశారు. ఆ సినిమా అనగానే మనకి వైడి రాజుగా వెంకటేష్ గారు గుర్తొస్తారు, ఐశ్వర్య రాజేష్, అలాగే మీ మనవడు బుల్రాజు. మీరు ఎంత అద్భుతమైన కామెడీ పండించారు. బుల్రాజుని మళ్ళీ కలిసారా? ఒక యాడ్లో కలిసాను, ఒక యాడ్ ఫిలిం చేశాము, దాంట్లో కలిసాడు అబ్బాయి. మామూలుగా ఎలా ఉంటాడు ఇంతకీ మీతోటి? అందరితో బాగానే ఉంటాడు అబ్బాయి. ఆయన చాలా క్లెవర్ అండి, చాలా ఇంటెలిజెంట్ ఆ పిల్లవాడు. నేను ఫస్ట్ రోజు చూడగానే వీడు తేడా ఉన్నాను అనుకున్నాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు కనిపించాడు, కొంచెం విభిన్నంగా ఉన్నాడు ఈ అబ్బాయి అని అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సెట్లో, రిలీజ్ అయిన తర్వాత కూడా అక్కడక్కడ కనిపించాడు. ఒకసారి మాత్రం ఒక యాడ్ ఫిల్మ్లో కలిసి చేశాము. ఆ పిల్లవాడు కొంచెం ఇంటెలిజెంట్, క్లెవరే. భీమవరం బుల్లోడు. భీమవరం దగ్గర ఏదో ఊరు, గణపవరం ఏదో ఉన్నది వాళ్ళ ఊరు. 6th క్లాస్ 7th క్లాస్ అబ్బాయి. రిటైర్ అయిన తర్వాత అసలు ఇంత అద్భుతమైన ప్రయాణం చాలామందికి దక్కేది కాదండి. ఇది ఎలా సాధ్యమైంది? అసలు ఫస్ట్ నుంచి మీకు యాక్టింగ్ అంటే ఇష్టమా? అంటే ఇది నటరాజు కృప మేడం, అమ్మవారి అనుగ్రహం, ఆ సరస్వతి మాత ఆశీర్వాదం, నా తల్లిదండ్రుల దీవెన, నాకు విద్య నేర్పిన గురువులు, వీళ్ళందరి ఆశీర్వాదాలతోనే అన్నీ సమకూరుతాయి. నాకు అవి పుష్కలంగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది. రోజులు గడుస్తుంటే, క్యారెక్టర్స్ వస్తుంటే, నేను చేసిన సినిమాలు సక్సెస్ అవుతుంటే, నాకు ఒక పేరు అంటూ వస్తుంటే, మొన్న నేను నాట్స్కి వెళ్ళాను, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వాళ్ళు ఆహ్వానించారు అమెరికాకి. జూలై 4, 5, 6 తారీఖుల్లో మాది సంబరాలు, తెలుగు సంబరాలు జరుపుకుంటున్నాం సార్, చాలామందిని ఇన్వైట్ చేస్తున్నాం, దాంట్లో భాగంగా మీరు కూడా రండి అంటే వెళ్ళాను. అదో మురళీధర్ గౌడు విమానం ఎక్కుతాను ఊహించలేదు నేను. అంతే, మన చేతుల్లో ఏది మేడం.
దైవానుగ్రహం అంటే ఏదైనా జరుగుతుంది. నేనేదో చేస్తున్నానని కాదు, దైవం నడిపిస్తోంది, నేను నడుస్తున్నాను అనేటువంటి భావనలో నేనున్నాను. కాబట్టి అంతే పవిత్రంగా ఉంటాను అనుకుంటున్నాను, అంతే అంకిత భావంతో పనిచేయాలని అనుకుంటున్నాను, అంతే శ్రమ పడాలనుకుంటున్నాను, ఇంకా చాలా సాధించాలని అనుకుంటున్నాను, ఇంకా ప్రముఖమైనటువంటి ప్రఖ్యాతమైనటువంటి అద్భుతమైనటువంటి పాత్రలు పోషించాలని. పాత్రలు కూడా ప్రముఖ పాత్రలు ఉంటాయి, ప్రత్యేక పాత్రలు ఉంటాయి, అద్భుతమైనటువంటి పాత్రలు ఉంటాయి. వాటిని పోషించాలన్నది నా కోరిక. అవును, చాలా మందికి ఉంటుంది అటువంటి కోరిక. కళాకారునికి ఇప్పుడు నేను ఒక 2 సినిమాలు చేశాను, అవి దాంట్లో భాగంగానే ఉంటాయి. రాబోయే సినిమాలు 2 ఉన్నాయి, వాళ్ళ పేరు కూడా చెప్పాలి. ఎందుకంటే నాకు ఒక నటుడిగా నేను అనుకుంటున్న రీతిలో వస్తున్న పాత్రలకు అవి ఒక ఉదాహరణ. కాగితం అనే సినిమా ఒకటి, దానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీరాంజనేయులు గారని తీశారు. 30 తిప్పలు పడుతున్నాడు దాన్ని రిలీజ్ చేయడం కోసం. ఫస్ట్ కాపీ రెడీ అయింది, తిప్పలు పడుతున్నాడు. మా అదృష్టం బాగుంటే, ఆయన అదృష్టం బాగుంటే ఆ సినిమా బయటకు వస్తే ఆ సినిమా నాకు ఒక నా నటనకి అరే కాగితం సినిమాలు బాగా చేశారండి అని అనుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి వెంకటరామయ్య గారి తాలూకా అనే ఒక సినిమా చేశాను, అందులో కూడా మంచి పాత్ర. ఫుల్ లెంత్ రోల్ అంటే ఉదాహరణకి ఒక సినిమాలో 70 సీన్లు ఉంటాయి అనుకుంటే ఒక సినిమాలో నేను 50 సీన్లలో ఉంటాను. సినిమా మొత్తం నేనే. ఈ 2 సినిమాలకు ఒక చిన్న పోలిక ఉన్నదండి, అనుకోకుండా నేను వచ్చిన పోలిక ఏంటంటే, కాగితం సినిమాలో టైటిల్స్ పడతాయో పడయో నాకు తెలియదు, కానీ సినిమా మొదలైందంటే నేనే వస్తాను ఫస్ట్. నా ఎంట్రీ నాదే, నా మీదనే షాట్, నేనే కనపడతాను స్క్రీన్ మీద. సినిమా ఎండింగ్లో నా మీదనే సెండింగ్, నా మీదనే క్లోజ్. శుభం పడుతుందో ఏం పడుతుందో కానీ నా మీద క్లోజ్. వెంకటరామయ్య గారి తాలూకా కూడా అంతే. ఏరువాక, ఇది అమలాపురం దగ్గర పెదమల్లాం అనే ఒక ఊరిలో, అనకాపల్లి దగ్గర పెదమల్లాం అని చెప్పేసి ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో షూట్ చేసింది ఈ సినిమా, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. సినిమా ఓపెనింగే ఏరువాక పూజ. ఆ పూజలో నేను పాల్గొంటున్న సన్నివేశంతో సినిమా స్టార్ట్ అవుతుంది. నా చితి మీద సినిమా ఎండ్ అవుతుంది, నా చితి మంట మీద. స్టార్టింగ్ మీరే ఉంటారు, ఎండింగ్ మీరే. ఆ మంటలు ఇలాగ వెళ్తుంటే దాని మీద శుభం వస్తుంది అనమాట. అది కెమెరా అలాగా ఆకాశంలోకి వెళ్తుంది. అలాగా ఈ 2 సినిమాలు నాకు చాలా బాగా తృప్తి ఇచ్చిన సినిమాలు. అసలు మీరు యాక్ట్ చేస్తున్న సినిమాల పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఇన్నోవేటివ్గా ఉన్నాయి. ఆ కథ కూడా అలాగే ఉండొచ్చేమో. ఉంది వెరైటీ కథలే. మొదటి నుంచి చూసినప్పుడు కూడా మీదంతా కూడా అలాగే కనిపిస్తూ ఉంది. కాలం కలిసి వచ్చి అన్నీ వస్తాయి మేడం.